ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి పోస్ట్ మ్యాట్రిక్ అంటే 10th క్లాస్ తర్వాత నుంచి పీజీ వరకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం అప్లోడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ప్రెజెంట్ ఇయర్ బోనాఫైడ్ అండ్ బ్యాంక్ పాస్బుక్. ఇక అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో అప్లై చేయడానికి మీ క్రోమ్ బ్రౌజర్ లో తెలంగాణ ఈ పాస్ అని టైప్ చేస్తే సైట్ వచ్చేస్తుంది. ఓపెన్ చేయండి, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ఒకవేళ మీది తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ అయితే ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ తెలంగాణ అయితే మాత్రం థర్డ్ ఆప్షన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని చెక్ బాక్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని అప్లై నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ ఎస్ఎస్సి టైప్ రెగ్యులర్ ఆర్ సప్లీ లేదా సిబిఎస్ఈ ఇలా ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి దాని పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని ఎంటర్ చేయండి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి పక్కన 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీ చదవకుండా వేరే ఎలాంటి స్టడీ చేస్తున్నా ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, లేదా డిగ్రీ చదువుతుంటే సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక చివరన ఎస్బీ టెట్ అంటే పాలిటెక్నిక్ చదువుతుంటే థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మ్యాచ్ అవుతే కింద మీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు మీ కాలేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓర్ఫన్ అంటే అనాథ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ఫుల్ ఆధార్ జేపీజీ లో బిలో 100 KB లోపు అప్లోడ్ చేయండి. దాని కింద యాజ్ పర్ మీ ప్రెసెంట్ ఆధార్ నేమ్ ని ఎంటర్ చేయండి అండ్ కింద ఆధార్ నంబర్ ని 2 టైమ్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు దాని కింద మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసి కింద మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద సబ్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసి మీది రూరల్ లేదా అర్బన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ క్యాస్ట్ ని వెరిఫై చేయడానికి ఇక్కడ మీ సేవ నుంచి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వెరిఫై చేసుకుని దాని కింద ప్రెసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసి సేమ్ గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకుని దాని కింద చివరికి ఓటీపీ కోసం మొబైల్ నంబర్ అడుగుతుంది. అది మీదా లేదా మీ రిలేటివ్స్ దా సెలెక్ట్ చేసి కింద నంబర్ ని 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు స్టడీ డీటెయిల్స్ టేబుల్ లో గత లాస్ట్ 7 అకాడమిక్ ఇయర్స్ నుంచి మీరు చదివిన క్లాస్ వైజ్ సెలెక్ట్ చేస్తూ పక్కన ఆ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి దాని పక్కన అది ఏ మండలంలో ఉందో సెలెక్ట్ చేసుకుని ఆ స్కూల్ ఆర్ కాలేజ్ ఉన్న విలేజ్ ఆర్ సిటీని సెలెక్ట్ చేసి చివర దాని పేరు టైప్ చేయండి. అండ్ దాని కింద మీ బ్యాంక్ డీటెయిల్స్ కోసం ఇక్కడ బ్యాంక్ ని సెలెక్ట్ చేస్తే కింద అప్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇది కూడా 100 KB లోపు జేపీజీ లో అప్లోడ్ చేయండి. దాని కింద అప్లై ఫర్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన పాస్బుక్ తాలూకు దాని డీటెయిల్స్ పక్కన సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ మీ అకౌంట్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేస్తే కింద ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న బ్యాంక్ లిస్ట్ వస్తుంది. అందులో మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిగా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు దాని కింద మీరు చేంజ్ చేసిన స్కూల్స్ తాలూకు బోనఫైడ్స్ అండ్ అలాగే ఒకవేళ మధ్యలో గ్యాప్ వస్తే ఆ ఇయర్ కి సంబంధించిన గ్యాప్ సర్టిఫికేట్ జేపీజీ లో 100 KB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద మీరు ఎన్సీసీ చేసి ఉంటే ఇక్కడ ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసి దాని కింద మీ ఫాదర్ ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఆర్ గ్రేడ్ ని ఎంటర్ చేసి కింద టోటల్ మార్క్స్ ఎంటర్ చేస్తే పక్కన మీ పర్సెంటేజ్ వస్తుంది. వెరిఫై చేసుకొని దాని తర్వాత మీ ప్రెసెంట్ కాలేజ్ కి అండ్ మీ హోమ్ కి ఉన్న డిస్టెన్స్ అప్రాక్స్ గా ఇక్కడ ఎంటర్ చేసి స్కాలర్షిప్ టైప్ లో డే స్కాలర్ లేదా హాస్టల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ ప్రెసెంట్ అడ్రస్ కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ విలేజ్ మరియు హౌస్ నంబర్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కమ్యూనికేషన్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ పెట్టండి. దాని కింద మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి దాని కింద ప్రెసెంట్ ఇయర్ బోనఫైడ్ ని 100 KB లోపు అప్లోడ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఒకసారి అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టి ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కి సంబంధించి అప్లికేషన్ తో పాటు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి వచ్చేస్తుంది. ప్రింట్ తీసుకొని కాలేజ్ లో సబ్మిట్ చేయండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.